వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు వంకాయ మునక్కాయ మామిడికాయ కర్రీ చేసుకుందామండి. వంకాయ మునక్కాయ మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టపడతారండి అందరూ. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, మునక్కాయలు, మామిడికాయ, టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు, కారం, పసుపు, సాల్ట్, ఆయిల్, పోపు గింజలు, ధనియాలు, ఎల్లిపాయలు. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని, కడాయిలో కుక్కర్లో చేసుకుంటున్నామండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం వేగాలి. ఆనియన్ కొంచెం వేగాలండి. ఇది కొంచెం కలర్ రావాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. ఒకటిన్నర స్పూను సాల్ట్ పడుతుందండి. వంకాయ కర్రీలోకి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. పసుపు ఒక స్పూన్ వేసుకుందాము. పసుపు ఒక స్పూను. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఫ్లేవరు కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది. కాబట్టి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇలా కలుపుకుంటూ కొంచెం వేగాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటా వేసుకుందాము. టమాటాలు కూడా ఒక 4-5 టమాటాలు వేసుకుంటే, ఇంక ఇందులో చింతపండు వేయం కాబట్టి టమాటా పులిపే సరిపోతుంది. అయితే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 4-5 టమాటాలు వేసుకుంటే బాగుంటుంది. టమాటాలు కూడా ముక్కలు ముక్కలుగానే వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఉడకాలండి. ఇది కొంచెం టమాటా మగ్గేటప్పుడు ఇప్పుడు మనం కారం వేసుకుందాము. కారం కూడా 1.5 స్పూన్ పడుతుంది. 1.5 స్పూన్ కారం పడుతుంది. ఇప్పుడు కూడా మంచిగా ఇది కలుపుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్నాము. సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకొని ఇప్పుడు అవి కూడా వేసేసుకుందామండి. వంకాయ మునక్కాయ రెండు సమానంగా తీసుకోవచ్చు. లేదు వంకాయలు ఎక్కువ తీసుకొని కొంచెం మునక్కాయలు తక్కువ తీసుకుని బాగానే ఉంటుంది. ఇప్పుడు అవన్నీ వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మనం మామిడికాయ కూడా ఒక మామిడికాయ వేసుకుంటే సరిపోతుందండి. పులుపుని బట్టి మామిడికాయ ఒకటి వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఎందుకంటే ఇవన్నీ కలిపిన తర్వాత వేసుకుందాం. ఒకటేసారి వేసేస్తే కొంచెం ఇది అవుతుంది. ఇప్పుడు మనం మామిడికాయ వేసుకుంటున్నాము. ఇలాగా మామిడికాయ ముక్కలు కొంచెం పెద్దగా తీసుకోండి. వంకాయ ముక్కల కంటే మామిడికాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉండాలి. ఒక మామిడికాయ అయితే సరిపోతుంది. మీరు తినేదాన్ని బట్టి సైజు తెచ్చుకోండి. ఇలాగ మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాలు డ్రై రోస్ట్ చేసుకున్న ధనియాలని కచ్చాపచ్చాగా బాగా దంచుకొని అందులోనే ఎల్లిపాయలు వేసి దంచాలి. ఆ పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మంచి టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది. ఈ ధనియాల పొడి వల్ల కర్రీ చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇది అందుకోసం వేసుకోవాలి. ఆ ఎల్లిపాయ ధనియాలు దంచినందుకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు. ఎందుకంటే ఈ కర్రీ పులుసులాగా లేకుండా వాటర్ కనిపించకుండా సరిపోవాలి. ఆ ముక్కలు సరిపడిన వాటరే వేసుకోవాలి. ముక్కలు సరిపడిన వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోండి. వాటర్ ఎక్కువ ఉంటే బాగుండదు. ముక్కలు సరిపడిన వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్
పెట్టుకున్నాను. వంకాయ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి 2 విజిల్ సరిపోతాయి. 2 విజిల్ కంటే ఎక్కువ పెట్టాల్సిన పని లేదు. వంకాయ బాగా ఉడకాలి. వంకాయ, మునక్కాయ, మామిడికాయ మెత్తగా ఉడకాలి కొంచెం. అప్పుడే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఉడికినట్టుంటే బాగుండదండి. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది. బాగా ఉడకాలండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరుగా చేసుకొని తిని చూసి కామెంట్స్లో పెట్టండి. ఎలా ఉందో మాకు చెప్పండి.